జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని అతి ప్రాచీనమైన పాండవుల గుట్టలు చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. అయితే యుగాల నాటి చిత్ర విచిత్రాల సమాహారమైన పాండవుల గుట్టల అభివృద్ధి నాయకులు, అధికారుల మాటలకే పరిమితమైందా? తెలంగాణలో అతిపెద్ద రాతి యుగపు ఆర్ట్ గ్యాలరీగా చెప్పుకునే పాండవుల గుట్టలపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? వాచ్ ద స్టోరీ. చుట్టూ పచ్చని పొలాలు, వాటిని ఆనుకునే ఎత్తైన గుట్టలు, శిల్పి చెక్కినట్లుగా గుట్టల్లో ఆకృతులు, అక్కడక్కడా గుహలు, ప్రాచీన కాలం నాటి రాతి చిత్రాలు, గుట్టల్లోంచి జాలువారే జలపాతాలు, పాండవులు నడియాడిన ఆధ్యాత్మిక ప్రదేశం. ఇవన్నీ పాండవుల గుట్టల సొంతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లి గ్రామ శివారులోని పాండవుల గుట్టలు ప్రకృతి అందాలు, సాహసోపేతమైన రాక్ క్లైంబింగ్కు, పర్యాటకుల ఆహ్లాదానికి చిరునామాగా మారాయి. అయితే పర్యాటకులను ఆకట్టుకుంటున్న గుట్టలను పట్టించుకుంటే జిల్లాకే వన్నె తెచ్చే పర్యాటక కేంద్రంగా మారుతుంది. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తున్న అభివృద్ధి మాటలకే తప్ప ఆచరణకు మాత్రం అనుకున్న స్థాయిలో నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కూడా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. అధికారులు ఇక్కడి పాండవుల గుట్టను చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఇక్కడ పాండవుల పాదముద్రలు, రాతి బొమ్మలు, రాతి చిత్రాలు, చేతి ముద్రలు, ఇలా ఒక్కొక్క అద్భుతం పాండవుల గుట్ట వద్ద కనిపిస్తుంది. సెలవు దినాల్లో పర్యాటకులు పాండవుల గుట్టను సందర్శిస్తారు. ఇక్కడ ముఖ్యంగా రాక్ క్లైంబింగ్, సాయంత్రం వేళలో క్యాంప్ ఫైర్ కూడా నిర్వహించేవారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే సాగి ఆగిపోయింది. ప్రతి శని, ఆదివారాల్లో రాక్ క్లైంబింగ్ జరిగేది. ఈ కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా హాజరై పాల్గొనేవారు. కానీ వసతులు సరిగా లేకపోవడం కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గినట్లు తెలుస్తోంది. హిందూ మతం ప్రారంభమయ్యాక బౌద్ధ మతం అంతరించిపోయిందని, ఇక్కడి బౌద్ధులు చనిపోయారని, కొందరు వెళ్లిపోయారని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. హిందూ మతం ప్రారంభమైన తర్వాత పాండవులు వనవాసం కోసం ఇక్కడికి వచ్చారని, రాక్ పెయింటింగ్లు, రాళ్లపై చెక్కబడిన పేర్లు మానవ విజ్ఞాన పరిమాణాన్ని గుర్తించే పాండవుల గుట్టల్లో సహస్రాబ్దాల నాటి రాతి చిత్రాలు సహజ రంగులోనే ఉంటాయి. ప్రకృతి అందాలు, కమనీయమైన సహజ సిద్ధమైన వాతావరణంలో శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా గుట్టపైన గరుడ దీపం, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిలో ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర, ఇలా అనేక ప్రత్యేకతలున్నాయి. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే పాండవుల గుట్టలు ఉన్నప్పటికీ పాండవుల గుట్టకు వెళ్లే మార్గం మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా రోడ్డును చూసే వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురించింది. కంకర తేలి గుంతలమయం కావడంతో చాలామంది పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదంటున్నారు. నా పేరు రావుల తిరుపతి. మాది రేగొండ మండలంలోని పాండలగుట్ట పరిసర ప్రాంతమైన రావులపల్లి, రేగొండ మండల్, జయశంకర్ జిల్లా. ఇక్కడ ఒక ప్రాచీనమైన పాండలగుట్ట ఉన్నది. విజిటర్స్ కూడా చాలా అధికంగానే వస్తారు ఇక్కడికి. కానీ చాలా వారికి ఎందుకంటే అనుకూలమైన వసతులు లేకపోతున్నాయి. ఇక్కడికి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. పాండలగుట్ట చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలి. ర్యాంక్ క్యాంపింగ్ నుంచి మొదలు పెడితే అప్పుడు ఉన్న కలెక్టర్ గారు, అమరపల్లి మేడం కూడా వచ్చి పాండలగుట్ట క్లైంబింగ్ చేసింది, చాలా బాగుందని చెప్పారు. కానీ ఇక్కడి దీనికి అభివృద్ధి ఖచ్చితంగా చేయాలని అంటున్నారు. కానీ అతి తక్కువ సమయంలోనే అన్న ఉద్యోగులు బదిలీ అయిపోతున్నారు. మనకు జాతీయ రహదారి, పీడబ్ల్యూడీ రోడ్డుకు జాతీయ రహదారి నుంచి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరం లేదు. కానీ దీనికి అభివృద్ధి మాత్రం నోచుకోలేకుండా పోతున్నాయి. ప్రతి నాయకుడు చాలా చేస్తామని అంటున్నారు, కానీ అంతంత మాత్రమే అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు చొరవ తీసుకొని అతి తొందరలో ఇటువంటి పర్యాటక కేంద్రాన్ని చాలా తీర్చిదిద్ది
కొంచెం రోడ్డు రవాణా అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీస్ లేదు. విజిటర్స్ వచ్చి ఇక్కడ ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ లేదు విజిటర్స్కు, ప్లస్ కొంచెం వాళ్ళు చేద్దామంటే టిఫిన్స్ కానీ ఎలాంటి హోటల్ సౌకర్యాలు లేవు, ఫుడ్కు సంబంధించిన విషయాలు ఎటువంటివి లేవు. కాబట్టి అటువంటివి కూడా కల్పించి రోడ్డు జాతీయ రహదారి నుంచి వెళ్ళి పాండ్రగుట్టకు రోడ్డు 2,25,00,000తోని గత 10 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ఆల్రెడీ దాన్ని చేసి మళ్ళా అధిక వర్షానికి అంటే మోరంచ కొట్టుకపోయిన సమయంలో ఆల్రెడీ రోడ్డు కూడా కట్ అయిపోయింది. దాన్ని కూడా ఒక 25 లక్షలతోని మళ్ళీ రీమెరమత్ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అది చేయలేదు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి సరైన వసతులు ఏర్పాటు చేసి ఈ పాండవుల గుట్టలను అభివృద్ధి చేయాలని, సరైన విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా పాండవుల గుట్టలు విరాజిల్లుతాయి. పక్కన మనకు భూలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దానిని కూడా మన అధికారులు మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లే కానీ తర్వాత ఆ పైకి వెళ్ళడానికి ఆ యొక్క సపోర్టింగ్ గ్రిల్ సిస్టమ్ కూడా చాలా బాగా చేశారు భక్తులకి. అదేవిధంగా ఇక్కడ టూరిస్టులు అక్కడనేమో సంవత్సరానికి ఒకసారి మనకు కార్తీక పౌర్ణమి సమయంలో మనకు ప్రతి సంవత్సరము ఆ జాతర అంగరంగ వైభవంగా 1 వారం రోజుల పాటు జరిగేటువంటి ఆ జాతర చాలా అభివృద్ధి చేశారు. చాలా బాగుంది. సేమ్ అదేవిధంగా మన పాండవులగుట్ట దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి మంచినీటి వసతి కానీ సదుపాయాలు ఇప్పుడు వస్తారు ఫ్యామిలీ వైజ్గా, పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు వృద్ధులు అందరూ వస్తుంటారు. ఇక్కడ ఒక షెల్టర్ ఉంది, రెస్టారెంట్ లాగా కట్టారు. దానికి కొంచెం అభివృద్ధికి అనుకూలంగా కొంచెం మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు ఇక్కడ. కానీ అది కొద్ది రోజులు పనిచేసింది, తర్వాత మరుగున పడిపోయింది. దాన్ని కూడా వెలుగు తీసి దాన్ని కొంచెం అభివృద్ధి పరచాలని, మంచిగా వాటర్ సిస్టమ్ మంచిగా చేసి పర్యాటకులకి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. అదేవిధంగా రోడ్లు మనకు ఈ పల్లె మీదుగా రావులపల్లి మీదుగా వచ్చేటువంటి రోడ్డు సుమారుగా 1.5 కిలోమీటర్ 1.5 సుమారుగా 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. బీటీ రోడ్డు అంటే పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి నుండి ఇక్కడి వరకు 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఆ యొక్క రోడ్డును గత పాలకులు అంటే ప్రస్తుత ఎమ్మెల్సీ గారు మధుసూచారి సమయంలో ఆ రోడ్డు 2,20,00,000తోటి బీటీ రోడ్డు వేశారు. కానీ దురదృష్టవశాత్తు గత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదల కారణంగా ఆ మధ్యలో ఉన్నటువంటి కల్లవర్ట్ వద్ద రోడ్డు కోతకు గురైంది. గురైనప్పటి నుండి ఆ తర్వాత వచ్చినటువంటి మన ఈ గవర్నమెంట్లో మన ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు ఆ యొక్క మరమ్మతుల అభివృద్ధి కోసమని 85 లక్షలు కేటాయించి అభివృద్ధి చేయాలని అక్కడ ప్రారంభోత్సవం శిలాఫలకం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికి కూడా కొంచెం పనులు మొదలు పెట్టలేదు. మా పిల్లలకు అంటే స్కూల్కి వెళ్ళేటువంటి మా గ్రామ పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి వ్యాన్ కానీ మన వ్యవసాయదారులు కానీ మనకు ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల వాహనాలకు కూడా ఆ యొక్క కల్వర్ట్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కాస్త చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలని మా యొక్క విజ్ఞప్తి.